లాస్ట్ టైం గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కేసెస్ క్లోజ్ చేస్తే వెంటనే కోర్టుకు వెళ్ళావే, కోర్టుకెళ్లి ఎకనామికల్ అఫెన్సెస్ లో కాంప్రమైజ్ ఉండకూడదని చెప్పావే. ఇవాళ దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు కేసులు వస్తే డైరెక్ట్ గా ఎదుర్కొంటాను, సాక్షుల్ని ప్రవేశపెడితే వాటి నుంచి కూడా ఎదుర్కొని బయటకు వస్తామని చెప్పినటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నువ్వు ఒక పిరికి పందలాగా వీటన్నిటిని క్లోజ్ చేయించుకుంటున్నావు. నీకు ధైర్యం కనుక ఉన్నట్లయితే విచారణకి హాజరవు, ఇచ్చినటువంటి దాంట్లో ఏదైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఎదుర్కో. విచారణని ఎదుర్కోలేనటువంటి పిరికితనంగా క్లోజ్ చేసుకోవడం జరుగుతోంది. ఈ క్లోజర్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టులు, హైకోర్టులు యాక్సెప్ట్ చేయవు. వాటిలో స్పష్టంగా కూడా ఉంది, ఎకనామికల్ అఫెన్సెస్ లో కాంప్రమైజ్లు కానీ ఎత్తివేయటం కూడా జరగదు. ఒకసారి కనుక ఎత్తివేయటం జరిగిందంటే ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో వారిపైన చర్యలు కూడా తీసుకుంటారని కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఏపీఎస్ఎఫ్కి సంబంధించి నువ్వు ధైర్యస్తుడు కనుక అన్నట్లయితే డైరెక్ట్ లో కోర్టులో ఛాలెంజ్ చేసుకుని ఫైల్ చేయడానికి రా. ఇంతేగాని ఈ రకంగా క్లోజ్ చేసుకోవటం, ఈ రకంగా భయభ్రాంతుల్ని ఆఫీసర్స్ ని క్రియేట్ చేసి సంతకాలు పెట్టించుకోవడం సరైనటువంటి కాదని కూడా అంటున్నాం. ఈ 2015 ఇవ్వటం అనేటువంటి జరిగింది అంటే దాని అర్థం ఏంటి? అప్పటికి టెరాసాఫ్ట్ లో వాళ్ళు అతను డైరెక్టర్ గా ఉన్నాడు, టెండర్లు ఇంకా అప్పటికి పిలవలా. అప్పటికి ఈయన ఏమయ్యాడు, 2015 ఈయన ఆల్రెడీ ఒక సస్పెన్షన్ కు గురై ఉన్నాడు. టెండర్లు పిలవటానికి వీలు లేకుండా ఇతని పైన ఒక ముద్ర కూడా వేస్తున్నారు. ఇదిగోండి టెరాసాఫ్ట్ కి సంబంధించి అతను ఎప్పుడు దీనిలో ఉన్నాడు, ఎప్పుడు దీన్ని సంబంధించినంత వరకు కూడా మరలా రీబ్యాక్ అయ్యి దానికి వచ్చాడు. వచ్చిన తర్వాత లిఫ్ట్ ఎప్పుడు చేశారు, సంవత్సరం ఇస్తే సంవత్సరం కాదని చెప్పేసి 3 నెలలకే లిఫ్ట్ చేయడం. 6వ తారీఖునే డైరెక్ట్ గా వాళ్ళందరికీ కూడా దీన్ని లిఫ్ట్ చేశామనేటువంటిది కూడా చెప్పడం. 7-8 టెండర్లు పిలిస్తే 6వ తారీఖునే లిఫ్ట్ చేయించుకోవటం, ఇవన్నీ కూడా చేయటం అనేటువంటి జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఆయన్ని దీనిలోంచి తీసేశారు. ఏది టెరాసాఫ్ట్ లోంచి మేము డైరెక్టర్ గా ఈయన లేడు కాబట్టి మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు ఇదంతా కూడా ఇవ్వండి అని చెప్పేసి 8/9/2015 డైరెక్ట్ గా ఇవ్వటం అనేటువంటి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? అప్పటికి ఈయన టెండర్ లో ఉన్నాడు, డైరెక్టర్ గా ఉన్నాడు, దీనిలో కూడా ఉండి టెండర్ పార్టిసిపేట్ చేసిన దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి అతను సొంత సంస్థకే ఇచ్చుకున్నాడు. ఇచ్చుకున్న తర్వాత ఈయన రిజైన్ చేసినట్టుగా పవన్ దేవి అనేటువంటి ఆవిడ అవి ఇచ్చినటువంటిది. ఇవి అవకతవకలు. 114,53,30,000 రూపాయలు అవకతవకలు ఏ ఇన్సిడెంట్ లో జరిగినాయి అనేటువంటి సిఐడి వాళ్ళు నిగ్గు తేల్చినటువంటిది. అంటే దీనిలో ఓఎల్ఏలు ఉంటాయి, ఎల్ఎస్పిఎంలు ఉంటాయి, 24 ఆప్టిక్ ఫైబర్ ఉంటుంది, పోల్ యాక్సెసరీస్ ఉంటాయి, అన్ని 1 by 1 ఉండేటువంటి దాంట్లో కూడా ఉంటుంది. నెట్వర్క్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దాంట్లో జరిగినటువంటిది ఉంటుంది. ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఇండివిడ్యువల్ కెపాసిటీలో ఈ టెండర్ని పిలుచుకోండి అని చెప్పాడు. జనరల్ గా మేం బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, నాకు నేను చెప్తేనే అన్ని జరుగుతాయి అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎందుకని తప్పు చేశాడండి నాకు అర్థం కావట్లా. మంత్రిమండలిని పిలవాలా, మంత్రిమండలిని యాక్సెప్ట్ చేయించుకోవాలా, తర్వాత టెండర్ ప్రక్రియకి వెళ్ళాలి. కానీ డైరెక్ట్ గా సంతకం పెట్టేశాడు ఈ ఫైల్ మీద. అంటే దాని అర్థం ఏంటి? ఇండివిడ్యువల్ కెపాసిటీలో కూడా ఇతను నేరస్తుడి కింద ఉంటాడు, అది స్పష్టంగా కనబడుతుందనే చంద్రబాబు నాయుడు దాని మీద. అదే వేమూరి హరికృష్ణ ప్రసాద్ కి అంత స్పష్టంగా కనబడేటువంటి ఏ సంస్థకైతే అతను ఎండీగా ఉన్నాడో అదే సంస్థకి టెండర్లు ఇచ్చినటువంటి దానికి ఉంటే అది తప్పు కాదా? చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకి, స్నేహితులకి ఏదైతే అధికారులు ఉన్నాడో వాళ్ళకి ఇవ్వకూడదు అనేటువంటి ఓత్ తీసుకోలేదా మీరు? ఆ ఓత్ తీసుకున్నా గానీ కూడా ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆ వ్యక్తికి కట్టబెట్టడం, ఆ సంస్థకి కట్టబెట్టడం నేరం కాదా అనేటువంటి అడుగుతున్నాం. అదే తరహాలో ఇవాళ జరిగిన ఇందాక నేను వేసినటువంటి క్వశ్చన్ బై క్వశ్చన్ ఇవన్నీ కూడా నేరాలు కాదా? అన్ని నేరాలున్నా గానీ కూడా నువ్వు క్లోజ్ చేయటం తప్పు. ఇప్పటికైనా గానీ కూడా ఆ తప్పును గ్రహించి నువ్వు ఫేస్ చేయి. జడ్జిమెంట్ ఏ రకంగా వస్తుందో దాని ప్రకారంగా వెళ్ళటం కరెక్ట్ గాని క్లోజ్ చేసుకుంటున్నావు అనేటువంటి పిరికి పందతనాన్ని మరొకసారి నువ్వు ప్రదర్శించుకున్నావు కోర్టులో ఈ రోజున అనేటువంటి కూడా చెప్తున్నావు.